దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు 6వ తేదీ అక్టోబర్ మాసము 2024 సంవత్సరం. దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మహా ఎండకు అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనం ఎలా ఉందంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇది ఈరోజు వాగ్దానం. ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుని మనము వాగ్దానపు లోతుల్లోనికి వెళ్దాం. ఇంగ్లీష్లో ఎందుకు చదివిస్తున్నానో ఈరోజు మీకు అర్థమవుతుంది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, హోషేయా చాప్టర్ 13 verses 5. I took care of you in the wilderness, in that dry and thirsty land. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, నేను నీ విషయమై జాగ్రత్త తీసుకుని ఉన్నాను ఆ మహా అరణ్యములో, ఆ కాలిన ఎండలో, ఆ ఎడారిలో అని ఇక్కడ భావం చూపిస్తుంది. మరి స్నేహము అన్నమాట ఐ బీన్ విత్ యూ అన్న మాట ఇక్కడ ఇంగ్లీష్లో ఐ బీన్ విత్ యూ. అక్కడ 4వ వచనం ఏమని ఉంది? ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ యామ్ బీయింగ్ విత్ యూ అంటే నేను నీకు తోడుగా ఉన్నాను. దీనికి వీరు స్నేహము అని రాశారు. కనుక ఈరోజు ఏ విధముగా ఈ వాక్యం నేర్పించవచ్చు మీకు, ఏ విధముగా మీకు చెప్పితే అర్థమవుతుంది అని చాలా ప్రార్థన చేశాక ఈ వాక్యము ఈరోజు మీకు నేర్పిస్తున్న విధానము చాలా అద్భుతమైన రీతిలో మనము ఈ వాక్యము నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో మొత్తము 16 వచనాలు కలవు. ఈ 16 వచనాలకి వీరు పెట్టిన టైటిల్స్ చూస్తే, ద లార్డ్స్ యాంగర్ అగెనిస్ట్ ఇజ్రాయెల్, దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల ప్రజల పక్షముగా. కనుక మొదటి వచనం నుంచి 16 వచనాలు కూడా ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తపరచుటకు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే, మనము ఎప్పుడూ కూడా ఆ ఒక్క వచనమే చూడకూడదు కదా. మనము కొంచెం ముందు వెనకకి వెళ్తే ఈ 13వ అధ్యాయం మొదటి వచనం ఏమని ఉంది? ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను అని చెబుతూ అపరాధి అయ్యాడు అని చెప్తున్నాడు. దేనికోసము? విగ్రహములను పెట్టుకున్నారు దేవుణ్ణి వదిలిపెట్టేసి. కానీ ఈ విగ్రహములు ఏమైపోతాయని చెప్పబడుతుంది 13వ అధ్యాయం 3వ వచనం. వారు ఉదయమున కనబడు మేఘము వలె, పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలె. అంటే ఉదయము ఏ విధముగా కొంచెం చల్లగా ఉంటుంది, కానీ తర్వాత అదే విధముగా సూర్యుడికి మబ్బు కాసేపే అడ్డంగా ఉంటుంది. అదే విధముగా మంచు రాత్రి కురుస్తుంది, ఉదయం కాదుగా. అక్కడ చెప్పబడుతూ కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె, పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుంది, కిటికీలో గుండా పొగ ఏ విధముగా వెళ్ళిపోతుందో. కనుక దేవుడు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే 4వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను అని చెబుతూ, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు ఎరుగవు. ఇది ఈరోజు వాక్యం అన్నమాట. స్నేహము అని ఎందుకు రాసి ఉన్నాడు అని అంటే, నేను నిన్ను స్నేహించాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నీ బాధ్యత తీసుకుని ఉన్నాను, నేను నీ కోసము శ్రద్ధ కలిగి ఉన్నాను, నేను సమస్తము ఎరిగిన దేవుడను. చూసావా? ఓమ్ని సైన్స్. దేవునికి ముఖ్యంగా 3 గొప్ప అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే అద్భుతమైన దేవుని యొక్క గుణగణాలు. నెంబర్ 1 ఓమ్ని ప్రెజెన్స్, అంటే దేవుడు సర్వాంతర్యామి, అంటే ఆయన సమస్త ప్రదేశములలో ఉన్నవాడు. ఓమ్ని ప్రెజెన్స్. రెండవది ఓమ్ని సైన్స్, అంటే దేవునికి అనంత జ్ఞాని, సర్వము ఎరిగిన వాడు, ఆయనకి ఎరుగనిదంటూ ఏదీ లేదు. మూడవది
ఓమ్నీ పొటెంట్, సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ 3 మెయిన్ అట్రిబ్యూట్స్ మనం చూస్తే ఈరోజు మనము నేర్చుకుంటుంది ఎరుగును. ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. అంటే మీ యొక్క కుమారుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? అతను స్నేహితులని అడిగితే అతను ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉంటాడు. కనుక దేవుడు ఈరోజు నీకు చెప్తుంది, నిన్ను స్నేహించిన వాడను నేనే, నిన్ను ఎరిగిన వాడను నేనే, నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నవాడను నేనే. అందుకే ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? తల్లి గర్భములో నీవు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. ఇది ఇర్మియా ఒక్కడితోనే కాదు, మనము ముగింపులో దావీదు మాటలు నేర్చుకోబోతున్నాం. అంటే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడు. కనుక చాలాసార్లు మనము ఎక్కడ ఈ కోట్ చేస్తామంటే, దేవునికి నా హృదయం తెలియదా, నా మనసు తెలియదా, నాకున్న కష్టాలు తెలియదా అంటున్నావు. కానీ ఆ కష్టాలు దేవునికి తెలుసని, నీ ఇష్టాలు దేవునికి తెలుసని, నీవు నీ ఇష్టాలని బట్టి కష్టాలు తెచ్చుకున్నావని, దేవుని ఇష్టము నీవు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం గుర్తించలేకపోతున్నావే. ఈరోజు నీవు కష్టాలు అంటున్న వాక్యం మేము ఎందుకు నేర్పిస్తున్నామంటే, ఈ రోజుకైనా దేవునికి ఇష్టమైనది నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని యొక్క అనుగ్రహము నీవు పొందగలుగుతున్నావా? దేవుడికి సమస్తము తెలుసు అంటున్న నీవు మరి నీ కష్టాల్లోంచి బయటికి ఎలా తీయాలో దేవునికి తెలియదా? ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు మోస్తున్నావు? ఏ రోజునైతే దేవుని చిత్తాన్ని గుర్తెరుగుతావో, దేవుని ఉద్దేశ్యము గుర్తెరుగుతావో, రండి నేర్పిస్తాను. ఈ వాక్యము ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవునికి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికి తెలియనిది అంటూ ఏమీ లేదు. దేవుడు సర్వజ్ఞాని. అన్ని వాక్యాలు చూపిస్తాను. కనుక మన తల్లిదండ్రులు, మన పితరులు దేవునికి తెలుసు, మన బిడ్డలు దేవునికి తెలుసు. మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారము. మరి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశ్యము కలిగి ఉన్నాడని, దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మరి ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఇక్కడ మనము కొన్ని ప్యారలల్ వర్సెస్ చూస్తే, మొట్టమొదట దేవుడు వీరిని ఐగుప్తులోంచి ఏ విధముగా బయటికి తీసుకొచ్చాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై యెహోవా ఏమంటున్నాడు? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా? అంటే దేవుడు నీ బాధను చూసి ఉన్న దేవుడు. 2, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. 2వది, నీ ప్రార్థన వింటున్న దేవుడు, నీ యొక్క మూలుగులు వింటున్న దేవుడు, నీ యొక్క కన్నీటిని వింటున్న దేవుడు, నీ సమస్తమును వింటున్న దేవుడు. 1 చూచే దేవుడు, 2 వినే దేవుడు, 3 వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ, నీ చింత సమస్తము ఎరిగిన దేవుడు. రైట్? ఇంకా ఇవి ముందు ప్యారలల్ వర్స్. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. చూసావా? ఆ 40 సంవత్సరాలు పెట్టింది ఆయన. ఎలా పోషించాలో ఆయన దగ్గర కార్యాలు ఉన్నాయి. ఏ విధముగా బండ నుంచి నీళ్ళు ఇవ్వాలో, ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆహారం ఇవ్వాలో, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఎలా నడిపించాలో దేవునికి తెలిసే ఉన్నది. ఆయన ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్నాం, వారి బట్టలు పాతగిలిపోలేదు, వారి కాలు వాయలేదు, వారి యొక్క ఏం చెప్పొచ్చు చెప్పండి, చెప్పులు కూడా వారితో పాటు ఎదిగినాయండి.
అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 15వ వచనం, తాపకరమైన పాములు తేళ్ళు కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఏ విధముగా, ఎందుకు చేస్తాడు ఈ కష్టాలు అంటున్నావు కదా, తుదకు అంటే చివరికి నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకు. ఎందుకు ఈ కష్టాలు తెలుసా, నేర్పిస్తాను ఈరోజు. మనము కొంచెం అన్ని సమృద్ధిగా ఇక్కడ హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో చాలా చాలా ప్రాముఖ్య వచనాలు ఉన్నాయి. వారు పూర్తిగా తిని దేవుని మరిచిపోయారు. అప్పుడు చెప్పుతున్న మాటలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని 14వ వచనంలో ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా దేవుడే, గుర్తుపెట్టుకోండి. మనము కువైట్కి రాక ముందు పరిస్థితి వచ్చిన తర్వాత ఎన్ని మొక్కుబళ్ళు మొక్కుకున్నాం కదా, దేవా నీ సన్నిధికి వస్తాను, కానుక ఇచ్చుకుంటాను, ఈ దశంభాగం ఇచ్చుకుంటాను, నాకు మేలు ఏరి. కనుక ఇటువంటి వారి కొరకు దేవుడు ఈరోజు అడుగుతున్న మాటలు అన్నమాట. కనుక మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత కార్యము చేసెను అని అనకుండా ఉండడానికి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనం ఇలా చెబుతుంది. అరణ్య ప్రదేశములో, చూసారా, హృదయ అరణ్యములో నీవు కృంగిపోయినప్పుడు, నీ చుట్టూ అందరూ ఉన్నా నీవు ఒంటరిదానిగా ఏడ్చినప్పుడు, రాత్రులు నిద్ర పట్టక కుమిలి కుమిలి ఏడుస్తూ ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదని నువ్వు ఏడుస్తున్నప్పుడు, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె దేవుడు కాపాడాడంట. ఏ విధముగా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నడిపించాడు. మనమేమనుకుంటామంటే, ప్రభువునందు ప్రియులరా, ఇదిగో కీర్తన 73:11, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. కారణం ఏంటంటే ఇక్కడ యదా అని రాయబడింది. యదా అనే వాక్యము, ఆ పదము 942 సార్లు బైబిల్లో రాయబడింది. యదా అంటే ఎరుగుట, నేర్చుకొనుట, కనుగొనుట. ఇంకా చెప్పాలి అంటే ఆడమ్ న్యూ ఈవ్ అంటే ఒక వ్యక్తిగత పరస్పర ఇంటిమేట్ అంటే సంబంధము, అంటే దాపరికము లేనిది, అంటే వారు దిగంబరులయ్యుండిరి. అంటే ఉదాహరణకి నీవు కళ్ళ ముందు నిలబడుతున్నావు, కానీ ఎక్స్రే మిషన్ ముందు నిలబడితే నీ ఎముకలది చూపిస్తుంది. అంటే నీ ఎముకల్లో, మూలుగులో, నీ సిటీ స్కాన్లో, నీ ఎంఆర్ఐ స్కాన్లో వారు తీస్తున్నారే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న వాక్యము, దేవుడు నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. అయితే ఈ ఫూల్ అంటే ఈ వాక్యాలు ఎక్కడున్నాయంటే బైబిల్ అంతా ఇదే రాయబడి ఉంది. ఈ ఫూల్, మూర్ఖుడు ఏమనుకుంటాడంటే నాకంతా తెలుసు కాబట్టి వాడికి ఏమీ తెలియదని చెప్పి, ఈ అంతా తెలిసిన వాడికి ఈ డెఫినేషన్ వీళ్ళు ఏమి రాశారంటే, someone who thinks he knows everything and refuses to access the అంటే అడ్వైజ్. అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నువ్వెవడు నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు అంటాడు. ఇటువంటి వాడిని ఈగోయిస్టిక్ స్వెల్ హెడ్ అంటే అంటే మీకు తెలుసు కదా, అహం కలిగిన వాడు, లేకపోతే ఇంకా చెప్పాలంటే హెడ్ వెయిట్, బరువు అంటే తల బిరుసువాడు అంటాం కదా తెలుగులో, అటువంటి వాడు అన్నమాట. కనుక ఎప్పుడైతే జ్ఞాని అన్నవాడు నేర్చుకుంటూ ఉంటారు. ఈ యొక్క హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు బాధపడుతుంది ఏంటో తెలుసా, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. కనుక ఈరోజు యద్దా అంటే జ్ఞానము, ఓమ్ని సైన్స్. దేవుడు అనంత జ్ఞాని. ఏ విధముగా మనము నేర్చుకోబోతున్నామో రండి వాక్యాల్లోనికి వెళ్దాం.
మొట్టమొదట హన్నా ఏమని చెప్పిందో తెలుసా? సమూయేలు గ్రంథము 1 గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అనంత జ్ఞాని గలవాడు. ఎల్ దియోత్ అంటే సర్వము ఎరిగిన దేవుడు, అనంత జ్ఞాని. చూసారా? క్రియలను పరీక్షించువాడు. ఆయనకి తెలుసు ఎవరు ఎటువంటి వారో, వారు దేని కొరకు చేస్తున్నారో. అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు నీ నోట రానీకుడి. చాలా జాగ్రత్త సుమా. పూల్ అంటే ఎవడో తెలుసా? గర్విష్ఠుడు. కనుక దేవుడు గర్విష్ఠులకు తీర్పు తీర్చి దీనులకు కృప చూపిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 36:4. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఇక్కడ యాక్చువల్గా మనము వాక్యంలో చూస్తే అక్కడ ఎలీహు ఈ మాటలు తన గురించి చెప్పుకుంటున్నట్లు ఉన్న తర్వాత 37:16లో దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అని చెప్తా ఉంటాడు. కనుక ఇక్కడ కూడా రాయబడిన పదము యథ. మీరు నన్ను అడగొచ్చు, ఎందుకండి ఇంత వాక్యాలు మా కష్టాల కోసం చెప్పండి? కాదు సుమా, నీ కష్టం దేని వలన వచ్చింది? ఈ రోజున నీ రోగం దేని వలన వచ్చింది? నీ ఇంటిలో ఈ సమస్య దేని వలన వచ్చింది అని నువ్వు ఒక్కసారి ఆలోచించగలుగుతున్నావా? మరి దేవుడు నిన్నెందుకు పుట్టించాడు అని ఆలోచించగలుగుతున్నావా? కనుక ఈ దావీదు తన కుమారుడు సొలొమోనుకి ఏం చెప్పాడు? దినవృత్తాంతములు 1 గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడు అయ్యున్నాడు. చూసావా? నీ హృదయములను, నెంబర్ 2 ఆలోచనలను, నెంబర్ 3 నీ ప్రతి ప్లానింగ్ ని. ఓకే, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయనను సేవించుము. అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో ఆయనను నీవు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా, అంటే మన జీవిత కాలము మట్టుకు నేనే యెహోవానని తెలుసుకొనుడి అని దేవుని వాక్యం చెబుతూనే ఉంటుంది నిత్యము. అందుకే దేవుని వాక్యం అన్నాం కదా. దేవుని వాక్యంకి ఏం తెలుసు? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై, లివింగ్, బలము గలదై, స్ట్రెంగ్తన్, స్ట్రాంగ్, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడికలకి, షార్పర్. చూసారా? అంత పదును కలిగి ప్రాణ, ఆత్మ, కీళ్ళు, మూలుగు విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆయనకి కనబడని స్పష్టం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు వాక్యం గురించి కూడా నేను మీకు నేర్పించాను, రైట్? అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఏమని రాసి పెట్టబడి ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం, ఫిలిప్పు వెళ్ళి నతనయేలుని కనుగొని చెప్తాడు. అప్పుడు నతనయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అప్పుడు ఫిలిప్ ఏమంటాడో తెలుసా? వచ్చి చూడు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి నతనయేలు రావడము చూసి దీన్ని గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని యేసు ప్రభు వారు చెప్తే, ఇప్పుడు నతనయేలు అడుగుతున్న ప్రశ్న, నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు యేసు ప్రభువుని అడుగగా, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. చూసారా? దేవునికి రహస్యమైన, ఇర్మియా 23:23 మరుగైన స్థలం అంటూ ఏదీ లేదు. యోహాను సువార్త
2:24 యేసు ప్రభువుల వారి కోసం చెప్పబడుతున్న మాట. యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక ఎవడు మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇవ్వనక్కరలేదు. కనుక దావీదు ఏమని ప్రార్థిస్తాడు? నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన మేలులో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మరి ఇన్ని మేలులు చేశాడే, ఇంతగా నీవు సజీవ లెక్కలో ఉన్నావే, ఎక్కడొచ్చావు చెప్పు? సన్నిధికి ఎక్కడొచ్చావు? కానుకెక్కడిచ్చావు? దేవునికి ఎక్కడ ఆయన్ని నువ్వు వెతుకుతున్నావు? నిత్యము నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు మరి ఆయన వెతుకుతూ వెళ్ళు. ఆయన కోసం ముందుకు వెళ్ళు. ఆయన్ని అడుగు, ఆయన కోసం చెయ్యి, ఆయనకి మొక్కుబడి చేసుకో. ఆహా ఇవొద్దు, మరి ఆయన చేయాలి. ఆయన చెయ్యాలి అంటే ఆయన చేశాడు కదా. నిన్ను పుట్టించాడు, నిన్ను పోషించాడు, నీకు ఈ వయసు వచ్చింది, నీకు పెళ్లి చేశాడు, నీకు బిడ్డలను ఇచ్చాడు అంటే ఇంతే నా బాధ అంటే యెషయా గ్రంథము 45:4 మల్లాంటి వారి కొరకు దేవుడు చెప్తుంది, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని, నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ యెద్దా రాయబడింది. నీవు ఆయనను ఎరుగకపోయినా, మరి సూర్యుడు అందరికీ ఇప్పుడు యుద్ధం వచ్చేసింది, 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ఇరాన్, అమెరికా కూడా వచ్చేసినాయి. మరి కళ్ళ ముందు ఇంత నాశనం జరుగుతున్నాయి. కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళే ఫ్లైట్లు కూడా రూట్ మార్చేశారు. ఎన్నో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఇంకా ఆలోచించండి, దేవుడు చెప్పిన అన్ని కార్యాలు జరిగినాయి కదా. అయితే ఇర్మియా ఎలా ప్రార్థిస్తున్నాడు? 12:1 యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడతావు. అయినను న్యాయము విధించుటను గూర్చి తనకున్న బాధకోతో మాట్లాడుతున్నాడని నేను నీతో మాట్లాడు. దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? మొత్తం బైబిల్ నిండా ఇవే ప్రశ్న. మహావిశ్వాసఘాతకులు ఎందుకు సుఖపడుతున్నారు? నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. మరి అన్యులు బాగున్నారు కదా, అంతా పుష్కలముగా ఉంది కదా అంటున్నాము కదా. వారి నోటికి సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములు నీకు దూరముగా ఉన్నావు అని చెబుతూ ఇక్కడ పాయింట్ చేస్తున్నాడండి. 3వ మన టాపిక్. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నెంబర్ 1. నన్ను చూచుచున్నావు, నెంబర్ 2. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. చాలా మంది చెప్పేస్తాను, హీఈస్ మై గాడ్, హీ నోస్ మై హార్ట్, బట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? అభ్యంతరములు ఎవరి వలన కలుగునో వాడికి శ్రమ. నిన్ను నిమిత్తము జాగ్రత్త సుమా, నీ కాపరి. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆ పిల్ల మెసేజ్ పెట్టింది. ఏమని? అయ్యగారు, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి తండ్రిలాగా ఆదరించావు. నీవు ప్రార్థించిన ప్రతిసారి నాకు పాస్పోర్ట్ జరిగింది, మరి ఆధార్ కార్డులో వయసు వేరే ఉన్నా జరిగింది, మెడికల్ ఫెయిల్ అయిపోతే పాస్ అయ్యాను, అన్నీ పాస్ అయ్యాను. నా భర్త కోసం ప్రార్థన చేసినప్పుడు మరి నేను 50 రోజులు కల్వరీ టెంపుల్ లైవ్ చూస్తున్నాను, అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అనింది. అప్పుడు నేను ప్రార్థన చేయనమ్మా, నాకు బాధ కలిగింది. బహుశా దేవుడు నువ్వు ఇన్ని సాక్ష్యాలు నాతో చెప్తున్నావు. సతీష్ కుమార్ గారు ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి నేనేమి చెడుగా చెప్పట్లేదు. మరి నువ్వు ఏ రోజైనా నాకు కానుక ఇచ్చావా? ఇన్ని కార్యాలు జరిగినాయి, అయ్యగారు సంఘానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాను, నీకు కానుక ఇస్తాను అని మానేసి, అంటే సేవకుడు ఏడుస్తున్నాడే ఈరోజు.
బాధపడుతున్నాడే నీకోసం కన్నీరు కారుస్తున్నాడే, దర్శనాలు చూపిస్తున్నారే, నాకు చెప్తున్నారే, అయ్యగారు మీరు కన్నీటితో ఉండడం నేను చూస్తున్నాను, శిరస్సు లేనిదిగా అయిపోతుంది. ఆ శిరస్సు ఎవరి వలన కొట్టివేయబడింది? వారికి శ్రమ. ఎందుకని? నేను చాలా స్పెషల్గా మాట్లాడుతా. దేవుని దగ్గరకు వస్తున్న నీవు, దేవుడిచ్చిన సేవకుడి దగ్గర ఉండడానికి, దేవుడు పెట్టిన సేవకుడి ప్రార్థన పొందుతున్న నీవు కృతజ్ఞతగా ఉండడానికి, దేవుని చిత్తానికి తలదించడానికి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని తెలిసి కూడా ఆలోచించండి. అంటే దేవుడు ఇదే కదా ఈ హోషేయతో అంటాడు, నీవు వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. అంటే ఇశ్రాయేలీయులకి సూచనగా. చూసారు? అంటే దేవుని సేవకుడిని, సంఘాన్ని, ఒకవేళ సంఘం నీకు ఇస్తే నువ్వు అన్ని సంఘాలు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నావేమో. నీకు శ్రమ. దేవుడు పెట్టిన చోట ఉండాలి. సేవకుడి కన్నీరు అది మంచిది కాదు. ఇక్కడ దేవుడు దుఃఖపడుతున్నాడు, ఆయన కోపట్ల, ఆయన వేదన పడుతున్నాడు. నిన్ను స్నేహించిన వాడిని నేను, నిన్ను పట్టుకున్న వాడిని నేను, ఐగుప్తులోంచి తెచ్చిన వాడిని నేను. రేపు మీరు చూచిన ఐగుప్తీయుల్ని చూడరు నేను చెప్పాలా? ఐగుప్తులో బాధలు, ఆ కష్టాలు, ఆ నిందలు మళ్ళా ఎందుకు వచ్చి నీ మీద పడుతున్నాయి? సేవకుడిని నువ్వు గాలికి వదిలేసావు కనుక. సేవకుడిని దేవుడు నిన్ను పెట్టి నీ ఇంటికి తీసుకుని వచ్చి నీకు సమస్తము చేసి, ఆ సేవకుడు తెలుసు, ఈ సేవకుడు తెలుసు, ఆ కల్వరి భాష తెలుసు. మరి వాక్యం అనేది హృదయంలోంచి వచ్చే వేదన. దావీదేమంటాడో తెలుసా? కీర్తన 139, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూసా? అంటే దేవుడు పుటము వేసి అవి కూడా నేర్పించంగా, నేను కూర్చుండుట, నేను లేచుట, తలంపు పుట్టక మునిపే, వాట్ యు ఆర్ కన్నింగ్ ప్లాన్ బిహైండ్ ఇట్. అందరినీ తరిమేద్దాం అనుకుంటున్నావా? అంటే దేవుని సంఘం అంటే ఏంటి? సర్వజనులకు ప్రార్థన మందిరము. మరి నువ్వు చేస్తుందేంటి? నాతో దుష్టుడు స్పష్టంగా చెబుతాడు, వారి మైండ్లోకి నేను వెళ్ళిపోయాను. జాగ్రత్త సుమా, ఈరోజు దురహంకారంతో నువ్వు చేస్తున్నావు, తల బిరుసుతో నువ్వు చేస్తున్నావు. కానీ ఆ రోజు అలా చేసేసాను, ఆ కోపంలో అనేసాను. మరి నువ్వు చేసిన దానికి నేను నేర్చుకున్న సత్యము ఒకటే, దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దుష్టుడు వచ్చినా ఎన్నిసార్లు నన్ను ప్రేరేపించలా, నాలో ఈ భావం రాకూడదు, నాలో ఈ తాత్పర్యం రాకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు. వాట్ హ్యాపెన్ టు యూ? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడక, నా పడక, నా చర్యలు, యదా యదా యదా. ఈ మొత్తం అధ్యాయం అంతా ఏమంటున్నాడో తెలుసా? నా నోట మాట రాక మునిపే నీకు తెలిసి ఉన్నది, నా వెనుక నా ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోతును? పాతాళంలో ఉన్న నీవు ఉన్నావు, ఆకాశముకెక్కిపోయిన అక్కడ నీవు ఉన్నావు అని చెబుతూ ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ నా అంతరింద్రియములలో నీవే కలుగ చేసేదివి, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏ రోజన్నా నీకు ఇవ్వబడిన టీచర్స్ని బట్టి స్తుతులు చెల్లించావా? నీ తల్లిదండ్రులను బట్టి స్తుతులు చెల్లించావా? ఆరోగ్యంగా ఇచ్చాడే స్తుతులు చెల్లించావా? ఏ రోజన్నా గుడ్డోడిని చూసుకొని దేవా నాకు కంటి చూపించావని స్తుతించావా? ఏంటమ్మా గొప్పలు? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు కలిగి ఉన్న, చూసారా, ఎముకలు నాకు కలిగి ఉన్న పిండము కాకమునిపే నా జీవిత దినములన్నీ నీ గ్రంథములో చెప్పాను చూడండి, మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములైనవి అంట. ఇదే మాటలు యోబు ఏమంటాడో తెలుసా? 42వ అధ్యాయం 1వ వచనం. యోబు యెహోవాతో నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నెంబర్ 1, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదని, నెంబర్ 2, నేను ఇప్పుడు తెలుసుకుంటుని. చూసారా? జ్ఞానము లేక, 2 వివేచన లేక, ఏమియు ఎరుగక
బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను. ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు వినికిడి చేత నిన్ను విన్నాను, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుచు. దేవునికి సమస్తము తెలిసే, దేవునికి మరుగైనది ఏదీ లేదే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం ఇంకా పొగరు పట్టిన మాటలు. నిన్ను నీవు తగ్గించుకోలేవా? నువ్వు అంత సెన్సిటివా? ఎవడేమన్నా నీకు కోపం వచ్చేస్తుందా? ఒక తీర్మానం చేయగలవా? దేవునికి సమర్పించుకోగలవా? ప్రభువా, ఆయన్ని వెతకగలవా? ఆయనకి నీ కష్టాలు కాకుండా ఆయన ఇష్టాలు ఏంటో గుర్తెరగగలవా? ఆయన చిత్తమేంటో నీవు నేర్చుకోగలవా? ఆయన పాదాలు నీవు పట్టుకోగలవా? ఆయన సన్నిధిలో మొరలు పెట్టగలవా? ఎక్కడికి పోతావు నువ్వు? ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడే. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. వీరికేం అర్థమైందో నాకు తెలియదు. వాక్యమే నేర్పించాం. నేను నిన్ను స్నేహించాను అంటే ఏ విధముగా? ఐ నో యూ ఎవ్రీథింగ్. నీవు నాకు తెలిసే ఉన్నావు. అవును తండ్రి, మా అంతరంగంలో ఆలోచన పుట్టక మునిపే నీవు ఎరిగి ఉన్న దేవుడవని మరి ఒకసారి వాక్యం విన్నవారిని, ఈ వాక్యం ఎంతమందికి అవసరమో, ఎక్కడికి తీసుకువెళ్లాలో నీవు నడిపించే దేవుడవని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి నీ కృపతో వీరి కుటుంబాలను నింపుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.